హలో ఎవ్రీవన్, ఈరోజు రెసిపీ వచ్చేసి చిట్టి కాకరకాయలు ఫ్రై. అదే అండి, కంచు కాకరకాయలు అని కూడా అంటారు కదా. శుభ్రంగా కడిగి తర్వాత వీటిని మీ ఇష్టం అండి, ఇదైనా తీసేయచ్చు పార్ట్, లేదంటే ఇలాగైనా ఫ్రై చేయొచ్చు. నేనైతే ఇలాగే వేసేస్తున్నాను. కొంచెం ఇట్లా ఉన్నాయి మాత్రం కట్ చేసేస్తున్నా. ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. హీట్ అయ్యాక పచ్చిశనగపప్పు అంటే మినప్పప్పు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ పసుపు, కడిగి శుభ్రం చేసినటువంటి కాకరకాయలు. నేను కాకరకాయలని కట్ చేయట్లేదని డైరెక్ట్గా అలానే వేస్తున్నా. ఇవి చాలా బాగుంటాయి కొంచెం కాకరకాయలు, చేదు కూడా చాలా తక్కువగా ఉంటాయి. కొంచెం సాల్ట్, మగ్గుతాయి మంచిగా. మీడియం ఫ్లేమ్లో చక్కగా మగ్గనివ్వాలండి. ఇంత చేదు కూడా మేము తినలేమనుకుంటే కనుక పైన కొంచెం పీల్ చేస్తే చేదు కొంచెం తక్కువగా ఉంటుంది. కాకరకాయలు మగ్గేలోపు దీనిలోకి కారం ప్రిపేర్ చేసుకుందాం. చిన్న రోల్ తీసుకొని దాంట్లో కొంచెం కారం, జీలకర్ర, కొంచెం సాల్ట్, ఆల్రెడీ మనం ఫ్రైలో వేసాము. నెక్స్ట్ ఎల్లిపాయలు, ఇవి కొంచెం కచ్చా పచ్చగా దంచుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా కాకరకాయలని వేగనివ్వాలి. అప్పుడప్పుడు ఈ మాత్రం చేదైనా తినాలండి, ఆరోగ్యానికి కూడా మంచిది. ఒక గుప్పడు కరివేపాకు కూడా మంచి క్రిస్పీగా అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత మనం దంచుకున్నటువంటి మొత్తం వేసేసుకోవాలి. కంప్లీట్గా సిమ్లో పెట్టుకోవాలండి, ఎందుకంటే కారము మాడిపోతుంది కనుక. కారం అంతా ముక్కలకి పట్టేలాగా ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. కొంచెం ధనియా పౌడర్, అంతేనండి. కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకొని ఉప్పు కారం ఏమైనా ఉంటే అడ్జస్ట్ చేసుకోవడమే. ఎంతో ఈజీ టేస్టీ చిట్టి కాకరకాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. మీరు కూడా ట్రై చేయండి.